నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో 6వ అధ్యాయంలో ఉన్నాం. దివ్య సభను గూర్చిన యుధిష్ఠిరుని జిజ్ఞాస. వైశంపాయనోవాచ స సంపూజ్యాధాభ్యనుజ్ఞాత మహర్షేర్వచనాత్ పరం ప్రత్యువాచానుపూర్వేణ ధర్మరాజో యుధిష్ఠిర. వైశంపాయనుడు అన్నాడు జనమేజయునితో, దేవర్షి నారదుడు ఆ విధంగా ఉపదేశించాక ధర్మరాజు అతనికి పూజ చేసి ఆ మహర్షి అనుమతితో ఆయనతో ఇలా అన్నాడు. యుధిష్ఠిరోవాచ భగవన్యాయ్యమాహైతం యథావద్ధర్మ నిశ్చయం యథాశక్తి యథా న్యాయం క్రియతేయం విధిర్మయా. భగవాన్, మీరు ఉపదేశించిన రాజధర్మాలన్నీ యథార్థ సిద్ధాంతాలు, అవన్నీ న్యాయ సంహితాలు. మీరు న్యాయానుకూలంగా ఉపదేశించిన వీటిని యథాశక్తి ఆచరిస్తాను. రాజభిర్యద్ యథాకార్యం పురావై తన్న సంశయ యయా న్యాయోపనీతార్థం కృతం హేతుమదర్థవతు. ప్రాచీన మహారాజులందరూ ఆ విధంగా కార్యాలను ఆచరించి సంపన్నులయ్యారు. అవి న్యాయోచితాలు, సకారణాలు, విశేష ప్రయోజనంతో కూడి ఉన్నాయి. ఇందు ఏమాత్రం సందేహం లేదు. వయంతు సత్పథం తేషాం యాతుమిచ్ఛామహే ప్రభో నతు శక్యం తథా గంతుం యథా తైర్నియతాత్మభిః. మేము కూడా ఉత్తమ మార్గంలోనే కొనసాగాలని కోరుతున్నాము, కానీ పూర్తిగా మేము ఆ నియతాత్మల వలె ఆచరింపలేమేమో అని సందేహపడుతున్నామన్నాడు. వైశంపాయనోవాచ ఏవముక్త్వా చ ధర్మాత్మా వాక్యం తదభిపూజ్య చ ముహూర్తాత్ ప్రాప్తకాలం చ దృష్ట్వా లోకచరం మునిం నారదం సుస్థమాసీనం ఉపాసీనో యుధిష్ఠిరః అపృచ్ఛత్ పాండవస్తత్ర రాజమధ్యే మహాద్యుతి. ధర్మాత్ముడైన యుధిష్ఠిరుడు నారదుని ప్రశంసించాడు. మళ్ళీ త్రిలోక సంచారి అయిన నారద మహర్షి ప్రశాంతంగా కూర్చుండగా 2 గడియల తరువాత దానిని తగిన సమయంగా భావించి తేజస్వి అయిన యుధిష్ఠిరుడు అక్కడ ఉన్న రాజులందరి సమక్షంలో నారదుని ఈ విధంగా అడుగుతున్నాడు. ఏమిటయ్యా అంటే, యుధిష్ఠిరోవాచ భవాన్ సంచరతే లోకాన్ సదా నానావిధాన్ బహూన్ బ్రహ్మణా నిర్మితాన్ పూర్వం ప్రేక్షమాణో మనోజవ. మునివరా, మీరు మనోవేగం కలవారు, ఎప్పుడు అనేక లోకాల్లో సంచరిస్తూ ఉంటారు. బ్రహ్మ నిర్మించిన లోకాలు ఎన్నింటినో మీరు చూస్తూనే ఉంటారు. ఈ దృశీ భవతా కాచిదృష్ట పూర్వా సభా క్వచిత్ ఇతో వా శ్రేయసీ బ్రహ్మంతం మమాచక్షపృచ్ఛతః. ఎక్కడైనా ఎప్పుడైనా ఈ విధమైన సభను కానీ, దీనికన్నా గొప్ప సభను కానీ చూశారా? భయసభ కంటే గొప్పది. ఈ విషయాన్ని తెలుసుకోవాలని ఉంది, నాకు ఈ విషయాన్ని చెప్పండి అన్నాడు. వైశంపాయనోవాచ తాన్ శ్రుత్వా నారదస్తస్య ధర్మరాజస్య భాషితం పాండవం ప్రత్యువాచేదం స్మయన్మసురయా గిరా. వైశంపాయనుడు అన్నాడు, యుధిష్ఠిరుడు అడిగిన ఈ ప్రశ్నను విని నారద మహర్షి చిరునవ్వుతో చూసి ఆ పాండుకుమారుని మధురమైన మాటల్లో ఈ విధంగా సమాధానం చెప్పాడు. నారదోవాచ మానుషేషు నమేతాత దృష్టపూర్వా నచ శ్రుతా మానుషేషు నమేతాత దృష్టపూర్వా నచ శ్రుతా సభా మణిమయీ రాజన్ యథేయం తవ భారత. నాయనా యుధిష్ఠిరా, మణిమయమైన ఇటువంటి సభను మానవ లోకంలో నేను ఇంతకుముందు చూడలేదు, వినలేదు కూడా. సభాంతు పితృరాజస్య వరుణస్య చ ధీమతః కథయిష్యే తథేంద్రస్య కైలాస నిలయస్య చ బ్రహ్మణశ్చ సఖాం దివ్యాం కథయిష్యే గతక్లమాం దివ్యా దివ్యైరభిప్రాయైః ఉపేతాం విశ్వరూపిణీం దేవైః పితృగణైః సాధ్యైః యజ్ఞభిర్నియతాత్మభిః జుష్టాం మునిగణైః శాంతైః వేదయజ్ఞైః సదక్షిణైః యది తే శ్రవణే బుద్ధిః వర్తతే భరతర్షభ. భరతశ్రేష్ఠ, నీ మనస్సు లోకాలలోని దివ్య సభలను గూర్చి దేవతలు, పితృదేవతలు, సాధ్యులు, నియతాత్ములైన యజ్ఞులు, శాంతులైన మునులు, సదక్షిణాకములైన యజ్ఞాలు, వీటిని గురించి నీకు వినాలని ఉంటే నీ పితృదేవుడైన యముని సభను, బుద్ధిమంతుడైన వరుణుని సభను, స్వర్గాధిపతి అయిన ఇంద్రుని సభను, కైలాస నివాసి అయిన కుబేరుని సభను, బ్రహ్మదేవుని దివ్య సభను గూర్చి చెబుతాను విను అన్నాడు. ఏ సభలంటే పితృదేవుడైన యముని సభను, బుద్ధిమంతుడైన వరుణుని సభను, స్వర్గాధిపతి అయిన ఇంద్రుని సభను, కైలాస నివాసి అయిన కుబేరుని సభను, బ్రహ్మదేవుని దివ్య సభను గూర్చి చెబుతాను అన్నాడు.
నారదేనైవ ముక్తస్తు ధర్మరాజో యుధిష్ఠిరః ప్రాంజలిర్భ్రాతృభిః సార్ధం తైశ్చ సర్వైర్ద్విజోత్తమైః. నారదం ప్రత్యువాచేదం ధర్మరాజో మహామనాః సభాః కథయితాః సర్వాః శ్రోతుమిచ్ఛామహే వయం. నారదుడు ఆ విధంగా చెప్పగానే ధర్మరాజు సోదరులతోనూ బ్రాహ్మణులందరితోనూ కలిసి మహర్షికి నమస్కరించి ప్రకారంగా అర్థిస్తున్నాడు. తాపసోత్తమ, మేమందరం ఆ దివ్య సభల్ని గురించి వినడానికి కుతూహలపడుతున్నాము. మీరు వాటిని గురించి పూర్తిగా వివరించి చెప్పండి. కిం ద్రవ్యాస్తాః సభా బ్రహ్మన్ కిం విస్తారాః కిమాయతాః పితామహం చకే తస్యాం సభాయాం పర్యుపాసతే. మహానుభావ, ఆ సభా నిర్మాణం ఏ ద్రవ్యంతో జరిగింది? దాని పొడవు వెడల్పులు ఎంతెంత? బ్రహ్మదేవుని సభలో ఏ ఏ సభాసదులు ఆయనను సేవిస్తూ ఉంటారు? వాసవం దేవరాజం చ యమం వైవస్వత చకే వరుణం చ కుబేరం చ సభాయాం పర్యుపాసతే. అదేవిధంగా దేవరాజైన ఇంద్రసభలో కానీ, వైవస్వతుడైన యముని సభలో కానీ, వరుణదేవుని సభలో కానీ, కుబేరుని సభలో కానీ ఎవరెవరు వారిని సేవిస్తూ ఉంటారు? ఏతత్సర్వం యథా న్యాయం బ్రహ్మర్ష్యే వదతస్తవ శ్రోతుమిచ్ఛామ సంహితాః పరం కౌతూహలం హినః. బ్రహ్మర్షి, మేమందరం మీ ముఖత ఈ విషయాల్ని యథోచిత రీతిలో వినవలనని కుతూహలంతో ఉన్నాము. ఏవముక్తః పాండవేన నారద ప్రత్యభాషత క్రమేణ రాజన్ దివ్యాస్తాః శ్రూయంతాం విహనః సభాః. పాండుకుమారుడైన యుధిష్ఠిరుడు ఆ విధంగా అడిగిన తరువాత నారద మహర్షి ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు. ధర్మరాజా, ఆ దివ్య సభలను కూర్చి వర్ణిస్తాను విను అన్నాడు. ఇది శ్రీ మహాభారతే సభాపర్వణి లోకపాల సభాఖ్యాన పర్వణి యుధిష్ఠిర సభా జిజ్ఞాసాయాం షష్ఠోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.